వినయ విధేయ రామ సినిమా రిలీజ్ అయింది, థియేటర్స్ లో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమా రివ్యూ ఏమిటి, అసలు స్టోరీ ఏమిటి అంటూ రకరకాలుగా చాలా మంది సెర్చ్ చేయటం తెలిసిందే. అయితే ఈ సినిమా రివ్యూ ఏమిటి అంటే, ఫస్ట్ హాఫ్ కమర్షియల్ ఎంటర్టైనర్, సెకండ్ హాఫ్ ఫుల్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్. అయితే సినిమా మొత్తం ఎలక్షన్స్ కి సంబంధించి ఒకే ఒక పాయింట్ తో నడుస్తుందని, అయితే ఇదంతా ఎలా ఉంది అనే విషయాల్లోకి వెళ్తే, ప్రజలను భయపెట్టకుండా న్యాయబద్ధంగా జరిగే ఎన్నికల కోసం ఒక ఆఫీసర్ చేసే పోరాటమే ప్రజాస్వామ్య ప్రాధాన్యతని చెప్పే కథాంశమే వినయ విధేయ రామ అని తేల్చేశారు. ఇక ఎన్నికల అధికారి పాత్రలో ప్రశాంత్ కనిపించున్నారు. మనం ట్రైలర్ లో చూసాం ప్రశాంత్ చెప్పే డైలాగు. ఒక గ్రామంలో ప్రజలను భయపెట్టకుండా న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడడానికి ఆయన బాధ్యతలు తీసుకుంటారు. కానీ ఆ ప్రాంతాన్ని శాసించే వివేక్ ఓబెరాయ్ విలన్, ఆయనకి ఈ ఆఫీసర్ విధి విధానాలు నచ్చవు. ఎలాగైనా సరే ఎన్నికలు ఆపాలని ప్రశాంత్ కు ఏదో విధంగా మట్టు పెట్టాలని చూస్తుంటాడు. అప్పుడు ప్రశాంత్ తమ్ముడు రామ్ చరణ్ ఎంట్రన్స్ అవుతుంది. ఇక అక్కడి నుంచి సినిమా మామూలు కాదు, పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. అన్న బాధ్యతను పూర్తి చేయించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో వివేక్ ఓబెరాయ్ తో కయ్యానికి కాలు దూవుతాడు రామ్ చరణ్. ఇక టోటల్ గా ఇదే కథ. ఇక ఎలా ఉంది అనేది తెర మీద చూడండి. ఈ క్రమంలో రామ్ చరణ్ చేసే అత్యంత అద్భుతమైన ఫైట్స్, ఎత్తులు పై ఎత్తులు, మధ్య మధ్యలో వచ్చే కామెడీ సాంగ్స్, ఇలా అన్ని బ్రహ్మాండంగా కుదిరినాయి. ఈ సినిమా సంక్రాంతి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్, నో డౌట్. ఇటువంటి వండర్ఫుల్ సినిమాని మనకిచ్చిన రామ్ చరణ్ కి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక ఈ సినిమా ఇంత బ్రహ్మాండంగా ఉంటాం. అయితే ఫైట్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయనే ఒక మాట వచ్చింది, కానీ అద్భుతంగా ఉన్నాయి. కొన్ని ఫైట్స్ అసలు మెమరబుల్. అజర్బైజాన్ లో చొక్కా విప్పదీసి చేసిన ఫైట్ అయితే నిజంగా ఎక్సలెంట్. ఏ హీరో అలా చేయలేడు అని కితాబిస్తున్నారు ప్రేక్షకులు. ఇక గుర్రపు స్వారీ చెప్పేదేముంది, ఆ వెన్నతో పెట్టిన విద్యతోనే గుర్రపు స్వారీ కుమ్మేశాడు. అజర్బైజాన్ బురదలో విలన్లు ఎంబడబడుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఇక బాడీ ర్యాంబో అంతే, నో డౌట్. ఇక సినిమా సంక్రాంతి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది డిసైడ్ అయింది కాబట్టి వరల్డ్ వైడ్ అనేక బ్లాక్ బస్టర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఈ సినిమా అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు క్రియేట్ చేయబోతుంది 2019లో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విధేయ రామ అని సైడ్. ఇక ఈ సినిమా వండర్ఫుల్ మెమరబుల్ రికార్డ్స్ క్రియేట్ చేయాలని మనమంతా కోరుకుందాం.